హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు స్పెషల్ మటర్ మసాలా కర్రీ. పచ్చి బఠానీలతో చేసుకునే ఈ మసాలా కూర నార్త్ ఇండియాలో చాలా ఫేమస్. ఎక్కువగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లో దీనిని సర్వ్ చేస్తూ ఉంటారు. చపాతీ, నాన్స్, రైస్ ఐటమ్స్ దేనిలోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. మరి డాబా స్టైల్లో ఈ కర్రీ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా? లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో కోర్స్గా కట్ చేసి ఉంచుకున్న 1 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు, కోర్స్గా కట్ చేసి ఉంచుకున్న 1 కప్పు వరకు టమాటా ముక్కలు యాడ్ చేసుకొని మొత్తాన్ని కూడా వీలైనంత మెత్తగా పేస్ట్గా చేసుకోవాలి. నీరు ఏమాత్రం యాడ్ చేయకూడదని గుర్తుంచుకోండి. ఇలా రెడీ అయిన పేస్ట్ని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా మెల్ట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా పొడవుగా కట్ చేసి ఉంచుకున్న 2 పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని యాడ్ చేసుకొని ఒక్కసారి అలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని మరొక్కసారి కలుపుకొని బటర్ సపరేట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. వన్స్ ఈ విధంగా వెన్న సపరేట్ అవ్వటం స్టార్ట్ అయిన వెంటనే ఇందులో 1 కప్పు వరకు పచ్చి బఠానీ వేసుకోండి. ఇక్కడ నేను ఫ్రోజన్ గ్రీన్ పీస్ యూస్ చేశాను కాబట్టి డైరెక్ట్గా వేసేసాను. ఇన్ కేస్ మీరు గనక పచ్చివి యూస్ చేస్తున్నట్లు అయితే ముందుగానే నానబెట్టుకొని ఉడికించినవి వాడాలి. ఒక్కసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో మీ స్పైస్ లెవెల్స్ని బట్టి కారం, 1 టీ స్పూన్ జీలకర్ర, ధనియాలు కలిపి చేసిన పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మరొక్కసారి కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా నీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మరొక్కసారి మొత్తాన్ని కలుపుకొని బటర్ సపరేట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇందులో జీడిపప్పు పేస్ట్ని వేసుకోవాలి. ఒక 15 నుంచి 20 జీడిపప్పుని మిక్సీలో వేసుకొని కొంచెం నీరు యాడ్ చేసుకొని ఈ విధంగా పేస్ట్గా చేసుకొని వాడుకోవచ్చు. ఒక్కసారి మొత్తాన్ని బాగా కలుపుకొని లో ఫ్లేమ్ మీద ఒక 3 నిమిషాలు ఉడికించుకొని మీకు కావాల్సిన గ్రేవీకి తగ్గట్లుగా నీరును యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిని ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కొత్తిమీరని వేసుకొని మరొక్కసారి కలుపుకొని పైనుంచి కొద్దిగా క్రష్ చేసుకున్న కసూరి మెతిని వేసుకొని చివరిగా ఇంకొకసారి కలుపుకున్నాము అంటే మనకి కావాల్సిన మటర్ మసాలా కర్రీ రెడీ. ఇంతకీ గ్రీన్ పీస్ మసాలా కర్రీ నచ్చిందా? అయితే ఇంకెందుకు లేట్, వెంటనే ట్రై చేసి చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. Please do watch, like, share, comment and subscribe to my YouTube channel. Thank you for watching. Bye bye.